ప్రజలు అవినీతిని పట్టించుకోరనే భావన సరికాదని లోక్సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. అవినీతిపై పోరాటంలో జనచైతన్యమే ధ్యేయంగా హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద 3 రోజుల దీక్ష చేపడుతున్నారు. సురాజ్య ఉద్యమం పేరుతో సాగిస్తున్న పోరాటానికి సంబంధించిన విశేషాలను జయప్రకాష్ ఈటీవీతో పంచుకున్నారు. ప్రజా హక్కుల సాధన లక్ష్యంగా గత 2 దశాబ్దాలుగా విశ్రాంతంగా పోరాటం చేస్తున్నారు లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ. ఈ దిశగా మరో అడుగు ముందుకేసి స్వరాజ్య ఉద్యమం పేరుతో 3 రోజుల పాటు దీక్ష చేయాలని చెప్పి సంకల్పించారు. అసలు ఆ దీక్ష ప్రధాన ఉద్దేశం ఏంటి, ఏ లక్ష్యాలతో ఆయన దీక్ష పొందబోతున్నారు, వాటి లక్ష్యాలు ఎలా ఉండబోతున్నాయని చెప్పిన అంశం మీద ఆయన అడిగి తెలుస్తున్నాం. సార్ నమస్తే. నమస్కారం అండి. స్వరాజ్య ఉద్యమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి, ఏ ఉద్దేశంతో మీరు రేపు నుంచి దీక్ష చేపట్టబోతున్నారు? అన్ని పార్టీలు ప్రభుత్వాలు మాట్లాడేది సంక్షేమం చేస్తున్నాము అని చెప్పని. నిజంగా ఈ సంక్షేమ ఫలితాలు అర్హులకి అవినీతి లేకుండా అందుతున్నాయని అనుకున్నా కూడా 25,000 కోట్ల రూపాయలు మొత్తం వెళ్ళేది. మిగతా 1,25,000 కోట్ల రూపాయల మాట ఏంటి? అసలు ప్రభుత్వం ఏం చేయాలి? రాజ్యం బాధ్యత ఏమిటి? ఇది పూర్తిగా మర్చిపోయినాం. కాబట్టి 1,25,000 కోట్ల రూపాయలతో మాకు జరగాల్సిన పనులు జరిపే ఏర్పాటు చేయండి అని చెప్పన్నది ఈ ఉద్యమ లక్ష్యం. ప్రతి పనికి కూడా కాల పరిమితి పెట్టి గడువు పెట్టి, గడువులో పని జరగకపోతే మీరు పెనాల్టీ ఇచ్చే ఏర్పాటు, ఆ ప్రజలకు రోజుకు 100, 200, 250 రూపాయలు మీరు పరిహారం చెల్లించే ఏర్పాటు చట్టబద్ధంగా చేయాలి. ఇది ప్రభుత్వం పని. ఈ 1,25,000 కోట్ల రూపాయలు అందుకోసం చెప్పాను. రెండోది, మీరు జంషెడ్పూర్ పట్టణాన్ని తీసుకోండి. జంషెడ్పూర్ జార్ఖండ్లో ఉంది. జార్ఖండ్ చాలా వెనకబడ్డ ప్రాంతము, చాలా అవినీతి ఉన్న ప్రాంతం. కానీ ఆ జంషెడ్పూర్లో ఈవేళ మంచినీళ్ళు ట్యాప్లో వచ్చిన నీళ్ళు అపాటిని తీసి తాగేయచ్చు ఏ భయం లేకుండా. మళ్ళీ వేరే ఆక్వాగార్డ్ అక్కర్లేదు, బాటిల్ వాటర్ అక్కర్లేదు. అక్కడ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, స్ట్రీట్ లైటింగ్ కానీ, లేకపోతే పార్కులు కానీ అన్నీ కూడా మంచి ప్రమాణాలతో ఉన్నాయి. టాటాస్ దాన్ని చేస్తున్నారు, టాటా స్టీల్ కంపెనీ వారు. ఈ మొత్తానికి తలసరి 2,000 ఖర్చు అవుతున్నది. మన రాష్ట్రంలో ప్రభుత్వం పెడుతున్న ఖర్చు తలసరి 17,000-18,000 రూపాయలు. 2,000 రూపాయలతో ఇన్ని సౌకర్యాలు అంటుంటే మా 18,000 రూపాయలతో ఏమవుతున్నాయి మనకి? కాబట్టి కనీసం ఈ బడ్జెట్లో 10% అన్నా ప్రత్యక్షంగా నేరుగా ఆ గ్రామ పంచాయతీకి, ఆ మున్సిపాలిటీలో, ఆ వార్డుకి ప్రజలకు ఇచ్చేసాయా మీ పనులు మీరు చూసుకోండి. ఇక ఎమ్మెల్యే, ఎంపీ, కలెక్టర్, కమిషనర్ అక్కర్లా. ఇవన్నీ మీరు చూసుకోండి. తప్పులు జరిగితే భర్తం. కానీ ఈ డబ్బులతో మీరు మీ పనులు, మీ రోడ్లు, మీ డ్రైన్లు, మీ మంచినీళ్లు, మీ మిగతా పనులు చేసుకోండి అనే ఏర్పాటు చేయాలి. ఇప్పుడు మనకున్న వ్యవస్థలో ఈ ఏమేమి సాధ్యం చెప్పి అనుకుంటున్నారు? మీకున్న అనుభవం. 100 రూపాయలు సాధ్యం. దీనిలో ₹1 అదనంగా ఖర్చు లేదు. ఉన్న యంత్రాంగంతో, ఉన్న చట్టాల కింద ప్రజలకి పనులు జరగాలి. దీనిలో ఏమిటి? ఇవాళ లోకాయుక్త మన రాష్ట్రంలో కూరలు పీకిన పాము, రంగు, రుచి, వాసన అనేటువంటిది కేవలం కారు, ఫోను, ప్యూను, లైట్ తప్ప ఇంకేం లేదు. కాబట్టి ఏసీబీ లోకాయుక్త చేతుల్లో పెట్టి, ప్రాసిక్యూషన్ వాళ్ళ చేతుల్లో పెట్టి, మళ్ళీ ప్రభుత్వం చేతుల్లో ప్రాసిక్యూటర్లు ఉండకుండా ప్రత్యేక కోర్టులు పెట్టి అవకాశం ఇచ్చి వేగంగా నేర విచారణ చేసే ఏర్పాటు ఉండి, ప్రాసిక్యూషన్ గవర్నమెంట్ ఇవ్వాలని చెప్పినది లోకాయుక్త చేతుల్లో పెట్టి, ఇప్పుడు ధర్మాన ప్రసాద్ గారి కేసులో మనం చూస్తున్నాం ఏం జరుగుతుందో. అది మళ్ళీ ప్రభుత్వం రాజకీయం లేకుండా లోకాయుక్త చేతుల్లో పెట్టి ఆస్తులు జప్తు చేసే చట్టం తీసుకొచ్చి లోకాయుక్తాన్ని నిజాయితీగా నియామకం చేస్తే చాలా వరకు అవినీతి కట్టడి చేయొచ్చు. కాబట్టి ఈ 3 ప్రస్తుతానికి ప్రధానమైన డిమాండ్లు ప్రభుత్వం మీద కంటే ఇది ప్రజల్లో ఆలోచన కోసం. ప్రజాభిప్రాయమే ఉన్నట్టయితే దీన్ని ఎవరు ఆపలేరు. జనం పూనుకోకపోతే దేవుడు వచ్చినా కూడా జరగవు. కాబట్టి అల్టిమేట్గా జన చైతన్య దీక్ష. ఇది కేవలం ప్రభుత్వం మీద డిమాండ్లు కాదు, జనంలో చైతన్యం కోసం ఈ దీక్ష. చాలా సంవత్సరాలుగా మీరు ప్రజా హక్కుల కోసం వివిధ రూపాల్లో పోరాటం చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఈ స్వరాజ్య పేరు దీక్ష చేపట్టడానికి కారణాలు ఏంటి? ప్రజల్లో చైతన్యం కావాలంటే క్రియాశీలకంగా కొన్ని రూపాలు ఎంచుకోవాలి. లోక్సత్తా కానీ, స్వరాజ్యోద్యమం కానీ ఎప్పుడు కూడా బ్లాక్మెయిల్ పద్ధతులకు వ్యతిరేకం. జనాన్ని ఆటంకం కలిగించడం ఇష్టం ఉండదు. కానీ కొన్ని సందర్భాల్లో ఆటంకం కలిగించకుండా కొంచెం వినూత్నమైన ప్రక్రియ ఎన్నుకోవాలి. ఉదాహరణకి, ఈ ఏడాదే రైతులకు అన్యాయం జరుగుతుంటే, పక్క రాష్ట్రాల్లో రేటు ఉంటే మన రాష్ట్రంలో రేటు లేకుండా అన్యాయం జరుగుతుంటే 450 రూపాయలు ఒక్కొక్క బస్తాకి ధాన్యానికి రేటు తగ్గిపోయింది మన రాష్ట్రంలో. ఎందుకు తగ్గింది? పక్క రాష్ట్రంలో అమ్మే అవకాశం ఎందుకు ఇవ్వట్లేదు రేటు ఉన్నా అని చెప్పని, అవసరమైతే అరెస్ట్ చేయండి అని చెప్పిన మొట్టమొదటిసారి చాలా మంది ఆశ్చర్యపోయారు. జేపీ గారు అరెస్ట్ చేయండి కావాలంటే అని చెప్పని వెళ్ళటం ఏంటని చెప్పని. ప్రభుత్వం అరెస్ట్ చేసే సాహసం చేయలేదు. ఎందుకంటే తప్పు చేస్తుంది ప్రభుత్వం, గోండాలుగా ప్రవర్తిస్తున్నది ప్రభుత్వం. పక్క రాష్ట్రంలో అమ్ముకునే హక్కున్నా కూడా హక్కు లేకుండా నిరోధిస్తున్నది ప్రభుత్వం. ఏం అరెస్ట్ చేస్తుంది? చేయలేకపోయారు. ఎప్పుడైతే ఈ పని చేశామో మన రాష్ట్రంలో 750 రూపాయలు ఉన్నటువంటి బీపీటీ ధాన్యం ధర 1,200 రూపాయలకి వెళ్ళింది. రైతులకి 3,600 కోట్ల రూపాయలు ఒక్క సీజన్లో, ఒక్క పంటకి, ఒక్క వెరైటీకి రైతులకు ఆదాయం వచ్చింది. అంటే ఎంత అన్యాయం జరుగుతుందో రైతులకు బోధపడింది. కాబట్టి కొన్ని కొత్త ప్రక్రియలు ఎంచుకోవాలి. 1,50,000 కోట్లు, 25,000 కోట్ల సంక్షేమం కోసం మిగతా డబ్బంతా ఏమవుతుందో అర్థం కావట్లేదని సంగతి జనానికి తెలియదు. మన సమస్యలకు పరిష్కారాలు ఉన్నాయన్న సంగతి తెలియదు. దాని మీద జనం పౌరులంగా దృష్టి పెడితే ఖచ్చితంగా పరిష్కారాలు వస్తాయి. కాబట్టి జనంలో చైతన్యం, ఆలోచన వినూత్నమైన రీతిలో, క్రియాశీలక రీతిలో రావాలని చెప్పంటే పార్టీలకు అతీతంగా మేమందరం కూర్చుంటున్నాం.
ఇది మా అందరికీ ఏదో ఆత్మహత్యలు చేసుకోవాలన్న కోరిక లేదు, ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయాలని చెప్పిన ఆలోచన అంతకంటే లేదు. ఈ దిశకు ఏ పార్టీ నుంచి ఏ వర్గాల నుంచి మీరు మద్దతు ఆశిస్తున్నారు? అన్ని పార్టీలు, స్వరాజ్య ఉద్యమాన్ని పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలను కలిపి ఏర్పాటు చేశాం. అన్ని పార్టీల వరకు కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, వైకాపా, టీఆర్ఎస్, వామపక్షాలు అన్ని పార్టీల వారు కూడా దీనిలో పాలు పంచుకుంటున్నారు. ఈ దీక్షలో కూడా వివిధ రూపాల్లో వారి వారి స్థాయిలో పాలు పంచుకుంటున్నారు. స్వచ్ఛంద సంస్థలు, స్వచ్ఛంద ఉద్యమాలు, రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్లు, తర్వాత పాలనా సమాచార హక్కు మీద పోరాడేటువంటి వాళ్ళు, అవినీతి వ్యతిరేకంగా పోరాడేటువంటి వాళ్ళు, మరి ప్రజలకు సేవలు అందాలనే వాళ్ళు, పట్టణాల్లో స్థానికంగా ఉండేవాళ్ళు అందరూ కూడా పాల్పంచుకుంటున్నారు. చాలా పట్టణాల్లో కూడా, చాలా జిల్లాల్లో కూడా ఈ దీక్షలు కానీ లేకపోతే ప్రదర్శనలు కానీ జరుగుతున్నాయి. రూపురేఖలు వచ్చే 3 రోజుల పాటు ఎలా ఉండబోతున్నాయి? ఈ 3 రోజులు చాలా ప్రశాంతంగా దీక్ష. ఎవరి మీద భీకరంగా తిట్టడం అలాంటిది ఉండదు, ఇతరులను దూషించడం ఉండదు, బెదిరించడం ఉండదు, బ్లాక్మెయిల్ ఉండదు, ఆటంకం ఉండదు. కానీ ప్రశాంత వాతావరణంలో ఈ 3 అంశాలను గురించి కూడా సిటిజన్స్ చార్టర్లు కానీ, లేకపోతే స్థానికంగా అక్కడ పంచాయతీకి, మున్సిపల్ వాటికి డబ్బులు ఇస్తే ఏం జరుగుతుంది, ఇవ్వకపోతే ఏం జరుగుతుంది చెప్పిన విషయం కానీ, మూడవది ఈ లోకాయుక్త బలమైన చట్టాన్ని నిజంగా తీసుకొచ్చి మనం అవినీతి నిరోధించినట్లా అని చెప్పిన కానీ వీటి మీద ఎగ్జిబిషన్లు ఉంటాయి. అలాగే చాలా స్ఫూర్తివంతమైనటువంటి ఈ కల్చర్ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. మౌలికంగా ఈ వ్యవస్థను మార్చడం కోసం ఆలోచన ప్రజల్లో ప్రవేశపెట్టే రీతిన ఏ రకంగా చేయాలో ఆ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మనసులో చూసుకున్నట్టుగా ఇది ఒక జన చైతన్య దీక్ష కాబట్టి జనంలో చైతన్యం పెంచడమే లక్ష్యంగా. ఈ స్వరాజ్య దీక్ష తర్వాత తదుపరి మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? వెంటనే ఇప్పటికే 2 చట్టాలు తయారు చేసాం, నమూనా ప్రభుత్వానికి ఇచ్చాం. కాబట్టి ఆ చట్టరూపంగా రేపు వింటర్ సెషన్లోనూ బడ్జెట్ సెషన్లోనూ అది రావడం కోసం గట్టిగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. రెండవది 1,00,000 మంది యువతకి శిక్షణ ఇచ్చి వాళ్ళని గ్రామ ప్రాంతాలకి, పట్టణాల్లో వార్డులకి పంపించి విద్య విషయంలోనూ స్థానికంగా ఉన్న పనులు జరిగేటువంటి ఏర్పాట్లు చేయడం విషయంలో కూడా వాళ్ళకు కొన్ని ఎక్సర్సైజ్ ద్వారా వాళ్ళ అవగాహన పెంచి సమాజంలో అవగాహన పెంచే రీతిన రాష్ట్రమంతా కూడా వచ్చే ఏడాది ప్రతి పౌరుడికి కూడా ఈ విషయం అర్థమయ్యే రీతిలో ఒక బృహత్ ప్రయత్నం, ఎప్పుడు జరగని ప్రయత్నం జరగబోతుంది. అవినీతి సంబంధించి ప్రజలు అంతగా పడుచుకోవడం లేదు అని చెప్పిన ఒక విమర్శ ఉంది. సో ఈ నేపథ్యంలో మన జీవితాన్ని స్పృశించే అవినీతి జనానికి పడుతుంది. ఎక్కడో జరిగే అవినీతి నాకు అర్థం కాకపోవచ్చు. నాకు పట్టదారు పాస్ పుస్తకం కావాలని చెప్పంటే 3,000 రూపాయలు 5,000 రూపాయలు పుచ్చుకోకపోతే ఇవ్వటం లేదు, నల్ల తరబడి జాప్యం చేస్తున్నారని ప్రతి రైతుకు తెలుసు. అక్కడ గుండె మండుతోంది. దాన్ని పోయే పద్ధతి అంటే రైతు కలిసి వస్తారు. అందరూ అవినీతిలో కూరుకుపోయారన్న భావం ఉన్నప్పుడు, అందరూ ఓట్లు కొనుక్కుంటున్నప్పుడు, రాయితీలు కొందరు ఇచ్చారు మాకు తాయిలాలు అందినాయి అన్న భావం కలిగినప్పుడు, నిజంగా అందిన మాట వాస్తవమైనప్పుడు, అవి కేవలం 85 రూపాయలు పక్కన పెట్టి 15 రూపాయలు రాయితీలు అయినా కూడా 85 మర్చిపోయి 15 రూపాయలు లొంగిపోతున్నారు. అలా కాదు, 85 రూపాయలు పరిపాలన నిజంగా ఉంది, దాని గురించి పట్టించుకోవాలని అర్థమైతే అప్పుడు ఇంతకు మించి ప్రజలు ఎక్కువ ఆశిస్తారు, పార్టీలు కూడా దానికోసం కలిసిస్తాయి. స్వరాజ్య ఉద్యమం ద్వారా రాష్ట్రంలో అదేవిధంగా దేశానికి కూడా ఒక స్ఫూర్తివంతమైన అంశాలపైన ఒక స్పష్టత ఇవ్వబోతున్నామని చెప్పని జయప్రకాష్ నారాయణ చెప్తున్నారు. అదేవిధంగా అవినీతి సంబంధించి తో పాటుగా ప్రజల హక్కుల సంబంధించి ప్రజల హక్కుల సాధన కోసం ఈ దీక్ష ఎంతో ఉపకరిస్తుందని చెప్పని కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నారాయణ, ఈటీవీ న్యూస్.